గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ అయితే వాట్ ఐ ఈట్ ఇన్ అ డే అవుతుంది. సో ఈరోజంతా నేను ఏం తింటానో హెల్తీగా ఆ వీడియో నేను ఈరోజు షూట్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే టైము 7 o'clock అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్కి పొంగల్ అనుకున్నా. సో టిఫిన్స్ కూడా అయిపోతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పొంగల్ నుంచి స్టార్ట్ ఈరోజు మార్నింగ్. సో ఈరోజు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. స్టే ట్యూన్. నిహాంత్ వర్షన్ బెడ్ అంతా ఈ పక్కే కావాలా, ఫుల్ క్లాక్ వైజ్ రౌండ్ తిరుగుతూ ఉంటాడు, ఫుల్ ఇప్పే పడుకొని ఉంటాడు. సో ఇంకా ఎప్ప స్కూల్ ఇవ్వేటప్పుడు కరెక్ట్గా లేస్తాడు, అందరూ పడుకొని ఉంటాడు. సెలవు వచ్చిన రోజేమో బిర్యానీ లేస్తాడు. వంట అయితే స్టార్ట్ చేద్దాము రండి. సో ముందుగా లేంచుకుంటూ ఉన్నాను ఫస్ట్. సో తిరువాతకి వేస్తూ ఉన్నాను కుక్కర్కి. వాష్ చేసి పెట్టుకున్నాను ముంగదాలు రైస్. సో ఇప్పుడు తిరువాతకి వేసుకుంటూ ఉన్నా. సో ఇంకా ఇది ఉడికొస్తూనే దీనికి కుక్కర్ మూత వేస్తామంటే అయిపోతుంది పొంగల్ అండ్ చట్నీ ఒకటి ఉంటుంది. ఇంత క్యూట్గా ఉన్నాయి అవి. అవి నడుస్తుంటే ఇంకా క్యూట్గా ఉన్నాయి. రైస్ పొడి ఉంది, అవి తింటూ ఉన్నాను. సో బెడ్డింగ్ అయితే చేసేసాను. అప్పుడే చాలా గలీజ్గా ఉంది కదా, ఇప్పుడు రెడీ చేసేసుకున్నాను. లేసేసినాడు క్యూటీ చిట్టోడు నిహాంత్. నిహాంత్ 3 o'clock లేసి బొమ్మలు వేస్తా కూర్చున్నాడు. నీ మూతులే రైడా. సో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ చట్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కసూన్ ఓకే టైం. ఇప్పుడు ఇద్దరు బజారు పోతా ఉన్నారు. వాకింగ్లోనా బైక్లోనా? కిచెన్ నుంచి నొక్కొని వచ్చాను, ఇంకా హాల్లో నొక్కుతా. సో గైస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు 10:30 అవుతుంది. సో పొద్దున్న నుంచి వర్క్ అంటే ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్కి పొంగలు, చట్నీ అండ్ కొంచెం పెరుగు నాకు చాలా ఇష్టము. కొంచెం హీట్ అయింది కదా, అందుకు పెరుగు కొంచెం వేసుకొని తింటూ ఉన్నా. యమ్మీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్. స్పైసీ లేదు, సూపర్ ఉంది. సో మార్నింగ్ డ్రింక్ తర్వాత ఒక ఇంట్లో అన్ని పనులంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి పూజ చేసేసి, సో ఈ టైం అయిపోతుంది రోజు నాకు. ఒక్కొక్కసారి బిర్యానీ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. సో ఇప్పుడు 10:30కి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెంసేపు టైం ఉంది కదా, ఇప్పుడు నేనైతే బిగ్ బాస్ చూస్తాను. సో ఒక హాబీ ఉంది నాకు, డ్రాయింగ్ వేసేది. సో ఈరోజు కొంచెం మూడ్ ఉంది డ్రాయింగ్ వేసేది. సో డ్రాయింగ్ కూడా వేస్తాను అలా. బిగ్ బాస్ నిన్న చూడలేదు, అందుకే ఈరోజు చూస్తూ ఉన్నాను. కానీ కొంచెం బోర్ అయిపోతాను బిగ్ బాస్. ఏదో ఒక టైంపాస్ కావాలి కదా, సో అందుకు. సో 12:30 అవుతా ఉంది. సో స్వీట్ తినాలనిపించింది, అందుకు మిల్క్ కేక్ తింటూ ఉన్నా. సూపర్ ఉంది. వావ్. సో గైస్ ఇప్పుడైతే టైమ్ 3 o'clock అవుతుంది. ఇప్పుడైతే లంచ్కి నేనేమి ఎక్కువ తిన్నాను, లైట్గా తింటా ఉన్నాను. సో లంచ్కి అయితే కొంచెం మ్యాగీ తింటా ఉన్నాను. రోజు అందుకో హెవీగా ఉంది, సో అందుకు కొంచెం మ్యాగీ తింటూ ఉన్నా అంతే లంచ్కి.
సో దాని తర్వాత 6 o'clockకి మళ్ళీ స్నాక్స్ ఉంటుంది, టీ తాగుతాను రోజంతా. సో నా తమ్ముడు ఉన్నాడు కదా, వాడు చేసేస్తాడు నాకు మ్యాగీ. వాడు చేసేదంటే నాకు చాలా ఇష్టము, సూపర్గా చేస్తాడు. సో ఆ మ్యాగీ ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. వావ్. మార్నింగ్ ఎంత మంచి పంపిస్తాను నిహాంత్ని, అంత గలీజ్ అయ్యి వస్తాడు నిహాంత్ స్కూల్ నుంచి. అయింది, అవును. స్కూల్ బ్యాగ్ చూడు, జిప్ ఓపెన్ ఉంది స్కూల్ బ్యాగ్ది. మ్యాగీ చేయవా? ఏయ్ మ్యాగీ వాసన సూపర్గా వస్తుంది. అంతా నూనె అంతా ఎగిరిచ్చేసినాడు. సుప్పి నూడిల్స్ రెడీ అయిపోయింది. వావ్, సుప్పి సుప్పిగా ఉంది. లెట్స్ ఈట్. పొగలు పోతా ఉన్నాయి. సూపర్. బాగుంది, సీరియస్లీ బాగుంది. వీడు చేసే మ్యాగీ అయితే నాకు చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టం. సూపర్ చేస్తాడు. దీంట్లోకి వెజిటేబుల్స్ వేయకుండా ఇట్లే మామూలుగా తింటాను నేను. సూపర్ ఉంటుంది. సూప్ ఎక్కువ ఉండాల, నూడిల్స్ తక్కువ ఉండాల. ఆల్సో ఏం తెచ్చినావు? సమోసా. దొరికిందా సమోసా? బాగుంది, వేడివేడిగా ఉన్నాయా? రా తిందాం రా. సమోసా చాలా రోజుల తర్వాత తింటాను నేను. సూపర్. చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో లోపల. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. సూపర్. సో గైస్, ఇప్పుడైతే టైం 6:30 అవుతా ఉంది. 6:30 6:40 అవుతూ ఉంటుంది. సో మా ఆయన ఇప్పుడే వచ్చినాడు. బయటికి పోదాం పదా టీ తాగిక అని చెప్పినాడు. సో బయటికి వెళ్తూ ఉన్నాము. సో అలాగే అక్కడ దహీపూరి తినేసి వస్తాను. చాలా రోజులు అయిపోయింది దహీపూరి తినలేదు. సో నేను హెల్దీ వర్షన్ అనుకున్నా. సో అలాగా వెళ్ళిపోతూ ఉంది ఈరోజు, ఎందుకో తెలియటం లేదు. సో దహీపూరి అయితే నాకు చాలా ఇష్టము. సో దహీపూరి తిందాం రండి. నిహాన్ టోపీ వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ముందే. పడతా ఉంటే ఇప్పుడే నేను. నిన్న ఇట్లా లేనే లేదు, టీ చల్లగా అయిపోయింది నిన్న. ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇది కాదు, ఎంత బాగుంటుందో దహీపూరిలో. దాన్ని ఎందుకు పచ్చడి చేస్తాను. సో ఇప్పుడైతే నిహాంత్కి ఉప్మా చేస్తూ ఉన్నాను. ఆనియన్ లేకుండా ఉప్మా చేస్తాను, అది నిహాంత్కి చాలా ఇష్టము. సో అది ప్రిపేర్ చేసి ఇస్తాను.
ఉప్మా మొత్తం పాలతో చేస్తాను నేను, చిక్క పాలతోనే, అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అంతేను. ఓన్లీ టొమాటోస్, పచ్చిమిరపకాయలు, కడిగిపత్తా అంతే, ఇంకేమీ ఏం దీంట్లోకి. ఎంత బాగుంటుంది టేస్ట్ ఉప్మా, చిన్నపిల్లలు హ్యాపీగా తినేస్తారు ఉప్మాని, అంత బాగుంటుంది. గుడ్ నైట్, మళ్ళీ చెప్పు. గుడ్ నైట్, బాయ్, ఐ లవ్ యూ టూ, బాయ్, పడుకో. సో హలో అందరికీ. సో లాస్ట్ వీడియోలో నేను ఎండింగ్ కరెక్ట్గా ఇవ్వలేదు, సో మర్చిపోయాను. సో అలసిపోయి పడుకునేసాను, సో ఏమనుకోకండి ప్లీజ్. సో నేను నిన్న వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేశాను కదా, సో అది ఎవ్రీథింగ్ నేను న్యాచురల్గానే చూపించాను. ఆన్ స్క్రీన్ ఒకటి, ఆఫ్ స్క్రీన్ ఒకటి అనుకోకండి. సో ఆన్ స్క్రీన్ నేను ఏమేమి తిన్నానో అదే మాత్రం నేను వాట్ ఐ ఈట్ అనే డే అని చేశాను. ఆఫ్ స్క్రీన్లో నేనేమీ తినలేదు, ఇంతే. సో మీకు ఇచ్చిన బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో. సో అంతవరకు బాయ్.